కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇన్సోమ్నియా చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఇన్సోమ్నియా అంటే ఏదైనా డిసీజెస్ ఉండి పెద్దవాళ్ళకి నిద్రలేమి సమస్య ఉందంటే ఓకే, కానీ ఇప్పుడు చిన్నపిల్లలు పార్టీస్ కావచ్చు, లేకపోతే యంగర్స్ ఇలాంటి వాళ్ళు కూడా చిన్నపిల్లలు మొబైల్కి అలవాటు పడో వాళ్ళు లేట్గా నిద్రపోతున్నారు. అండ్ యూత్ కూడా యంగర్స్ కూడా బయట తిరగడం, 1 వరకు మిడ్ నైట్స్ ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ నిద్రపోవడం, ఇలా లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటుంటే ఈ 10-15 ఇయర్స్లో ఇంకా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఇన్సోమ్నియా అనేది అసలు దీన్ని మళ్ళీ ఓవర్కమ్ చేసుకోవడానికి, మంచి స్లీప్ ఉండడానికి, దీనివల్ల ముందు ముందు ఇంకా ఏమైనా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్సోమ్నియా అనేది సిటీ బేస్డ్ ప్రాబ్లం అండి. ఇంతకుముందు మనకి నిద్ర దొరకడమే చాలా అదృష్టం అన్న భావన ఉండేవాళ్ళు. జనరల్గా ఇది ఒక ఏజ్ గ్రూప్ కి పరిమితమైంది కూడా కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇది ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సిటీస్లోని. అండ్ పల్లెటూరులు కూడా అలాగే తయారైనాయండి. మెయిన్గా ఏంటంటే మనకి నిద్ర అనేది బాడీ బ్రెయిన్లోని మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ స్టిమ్యులేటెడ్ బై హైపోథాలమస్ గ్లాండ్. అది రెగ్యులేషన్ అనేది మనకి లైట్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. మెల్లిగా చీకటి పడేసరికి 6:30, 7 అవుతుంది. అప్పుడు భోజనం చేస్తాం యూజువల్గా. చేసిన తర్వాత ఒక 2 అవర్స్లోని నిద్ర పట్టాలి. సో బాడీ మెకానిజం అది. అవును. అంటే సో బై 9 or 10 ఒకప్పుడు ఇలా ఉండేది కదా సార్, ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చాయో అప్పుడే మొత్తం మొబైల్ ఫోన్ చేసినప్పుడు ఏంటి, ఎమిటెడ్ లైట్ అది. ఇట్స్ నాట్ ఎ రిఫ్లెక్టెడ్ లైట్, ఇట్స్ నాట్ సాఫ్ట్ లైట్, ఇట్స్ షార్ప్, ఇట్స్ ఎమిటెడ్ బ్లూ లైట్. మీరు టీవీ చూస్తున్నా లేదా ఇప్పుడు రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటాం, డ్రైవింగ్ చేసి వెళ్ళి మొబైల్ చూడకపోయినా కానీ నైట్ టైం డ్రైవ్ చేసి వెళ్ళిన తర్వాత వచ్చే ఎల్ఈడి లైట్తోని ఆ డిస్టర్బెన్స్ తోటి మళ్ళీ మీకు మీరు బాగా అలసిపోయి 1 గంటకి వెళ్ళండి రాత్రి, మళ్ళీ 3 దాకా 4 దాకా నిద్ర పట్టదు. ఇట్స్ లైక్ వెరీ డిస్టర్బింగ్. అందుకని మీరు లారీలు ట్రక్ డ్రైవర్స్ చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ నిద్రపోతుంటారు. ఎందుకంటే నైట్ టైం ఆపినా సరే వాళ్ళకి తొందరగా నిద్ర పట్టదు. నిద్రని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే కంటిన్యూస్ 8 hours స్లీప్ ఉండాలి అంటారు. అది అన్ని ఏజ్ వాళ్ళకి సరిపడదు, అన్ని తత్వాల వాళ్ళకి సరిపడదు, అన్ని ఉద్యోగాలు చేసే అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి అది సరిపడదు. మీకు 6 hours అసలు కామన్గా ఎవరికైనా ఎన్ని గంటలు స్లీప్ అనేది ఇంపార్టెంట్? అదే డిపెండ్స్ అండి. ఎందుకంటే 6 hours అనేది నార్మల్ స్లీప్ మనకంటే 6 hours కన్నా ఎక్కువ పడుకోవాల్సిన అవసరం లేదు. 8 గంటలు దాటి పడుకుంటే అదేదో జబ్బు ఉన్నట్టు. మళ్ళీ అంటే మనకి జ్వరాలు వచ్చినప్పుడు, ఏదో సీరియస్ డిసీజ్ నుంచి రికవర్ అవుతున్నప్పుడు, మనకి కరెక్ట్ స్లీప్ ఒక 6 hours ఉన్నప్పుడు ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అంటే మన ఫిజికల్, ఇప్పుడు బాగా స్పోర్ట్స్ మెన్ ఉన్నా, లేకపోతే కొంచెం ఏదో మెంటల్ ఎమోషనల్ యాక్టివిటీ ఉన్నా, ఏదైనా బుక్స్ రాస్తున్నా, వీళ్ళందరూ కూడా ఒక 6 hours నిద్ర ఉంటే అది కరెక్ట్గా సరిపోతుంది. అంటే ప్యూర్ అన్డిస్టర్బ్డ్ స్లీప్. అది లేనప్పుడు ఏంటంటే మధ్యాహ్నం పవర్ నాప్స్, యోగ నిద్రను, లేకపోతే మెడిటేషన్ ద్వారాను దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, పవర్ నాప్ అంటే ఎంతసేపు ఉంటే పవర్ నాప్ సార్? ఒక 15 minutes, 10 minutes. 10 minutes. ఓకే. అంటే బాడీలోని మనం యాక్టివ్గా బాడీని రిలాక్స్ చేస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఇప్పుడు యోగాలో మామూలుగా ఏదన్నా యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా మధ్యలో శవాసనం వేయమంటారు. ఎందుకంటే జస్ట్ దట్ ద బాడీ విల్ రిమెంబర్ అండ్ రీఆర్గనైజ్ అండ్ రీస్ట్రక్చర్ సో దట్ యూ డోంట్ క్యారీ యువర్ టెన్షన్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ యాక్టివిటీ. అలాగే పవర్ నాప్స్. ఇంకోటి యోగ నిద్ర అనేది ఒక మంచి టెక్నిక్ ఉంటుంది. అవేర్నెస్ తోటి మన బాడీని ప్రతి పార్ట్ రిలాక్స్ చేసి మైండ్ని మొత్తం సర్క్యులేట్ చేస్తాం. దీంతో మీకు ఒకవేళ రాత్రి నిద్ర సరిపోవట్లేదు, జస్ట్ 4 hours స్లీప్ వస్తుంది అనుకుంటే మీరు ఈ యోగ నిద్రతోటి దాన్ని కాంపన్సేట్ చేసుకోవచ్చు. మెయిన్ మనం నిద్రపోవడానికి గల పర్పస్ ఏంటనేది ఆలోచించుకున్నప్పుడు దా రిక్వైర్మెంట్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఇప్పుడు టీనేజర్స్లో ఒక నిద్ర ఉంటుంది, పిల్లల్లో ఒక నిద్ర ఉంటుంది. వాళ్ళు రోజులో ఒక 12 గంటలు 18 గంటలు కూడా పడుకోగలరు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అలాగే మీకు 60+లో 70+లోని ఒక 4 గంటల కన్నా
ఎక్కువ నిద్ర నిద్ర పట్టదు. పట్టదు. ఎందుకంటే బాడీలోని ఉన్న మార్పులు ఎక్కువసేపు ఒకవైపు పడుకున్నా సరే పట్టేస్తుంటుంది, బిగుసుకుపోతుంది. బాడీ మెటబాలిజం కూడా అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. యూరినేషన్కి లెగాల్సి ఉంటుంది, కడుపు కదలకపోతే ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలన్నమాట. బట్ ఆన్ ఎన్ యావరేజ్ ఒక హెల్దీ అడల్ట్ ఒక హెల్దీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక 4 to 6 అవర్స్ గుడ్ స్లీప్ ఓకే. ఉంటే మనకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే. ఈ 4 to 6 అవర్స్ అనేది అంటే ఇందులో డీప్ స్లీప్ అనేది ఎంతసేపు ఉండాలి సార్ మినిమం ఎవరికైనా సరే? డీప్ స్లీప్ కూడా అది అర్థం చేసుకోవాలండి. ఒక ఫిలాసఫీ ఏంటంటే డీప్ స్లీప్లోనే ఉన్నప్పుడు కాన్షియస్ ఉండదు కానీ సబ్ కాన్షియస్ యాక్టివ్గా ఉంటుంది. ఓకే. అల్టిమేట్లీ మనం ఏంటి కోతుల నుంచి వచ్చాం, మనం ఏంటి ఏదో కొమ్మల మీద పడుకోవడము, గుహల్లో పడుకోవడము, అంటే జాగ్రత్తగా వీఆర్ నాట్ ప్రెడేటర్స్, వీఆర్ ప్రే. సో ఏదైనా ప్రెడేటర్స్ అటాక్ చేసిన నిద్రలో ఉన్నప్పుడు లేకపోతే కింద పడిపోయినా మనకి ఒక సబ్ Subconscious కాన్షియస్ mind అనేది అనేది మనకి యాక్టివ్గా యాక్టివ్గా ఉండి ఉండాలి. టప్మని లెగిసి వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యాక్టివిటీ విత్ ఇన్ ఎ స్ప్లిట్ సెకండ్. ఓకే. సో ఆ జోన్ అనేది ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. డిస్పైట్ దట్ మన కాన్షియస్ మైండ్ని ఒక డీప్ ప్లేస్లో తీసుకెళ్ళి, కాన్షియస్ మైండ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. మనం ఏం ఆలోచించకుండా ఉండం కదా. రాత్రి మనకి నిద్రలోని బోల్డ్ కళ్ళు వస్తుంటాయి. చాలామందికి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా నిద్రలోనే వస్తాయి. ఎందుకంటే ఆలోచన ఒకసారి రిలాక్స్ అయినప్పుడు సమ్ సొల్యూషన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఆలోచన సబ్ కాన్షియస్లో నడుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ అవేర్నెస్ అంటే బాడీ రిలాక్సేషన్ మైండ్ రిలాక్సేషన్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్సోమ్నియా అనేది వీళ్ళనేది ఏంటంటే ఆ రిలాక్సేషన్ మోడ్లోకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు రీచ్ దట్. సో మీకు REM స్లీప్ అంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని, ర్యాండమ్ ఐ మూమెంట్. ఆ స్లీప్ డీప్ స్లీప్ అనేది అది ఒక 1.5 hours to 2 hours ఉంటే సరిపోతుంది. కానీ ఆ REM జోన్లోకి రావడానికి మీకు ఒక 2 to 3 hours పడుతుంది అది పడుకున్న ఏ తర్వాత. టైంలో అంటే మనం నిద్రపోయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత? యూజువల్గా ఆ టైంలో వస్తుంది. బట్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ యోగా చేసేవాళ్ళు, యోగిలు మెయిన్ యోగాలోని మెడిటేషన్ వీటన్నిటిలో కూడా మీ స్లీప్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది కూడా ఒక చాలా పెద్ద ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది సాధన చేసేవాళ్ళు వాళ్ళు ఏంటి రాత్రి ఆల్మోస్ట్ 11 దాకా చేసి మళ్ళీ ఒక 2-3 గంటలు పడుకొని మళ్ళీ 1 గంటకి చేసేవాళ్ళు ఉంటారు, 3 సాధన చేసేవాళ్ళు ఉంటారు. సో మోస్ట్ పీపుల్ కన్సిడర్ టైం బిట్వీన్ 4 and 5 ఎ వెరీ ఆస్పిషియస్ టైం, బాగా యాక్టివిటీ ఉన్న టైం అన్నమాట. ఈ టైంలో లెగిసిపోయేటట్టు బిట్వీన్ 10 and 4 అనేది మనకు ఒక మంచి డీప్ స్లీప్ ఉండాలి. నైట్ 10 to 4 అనేది 10 to 4 మంచి స్లీప్ ఉండాలి. మంచి sleep అండ్ time. ఇందులోని బాగా డీప్ స్లీప్ మనకి బిట్వీన్ 12 and 3 ఉన్నప్పుడు యాక్టివ్గా హెల్దీగా ఉంటాం అన్నమాట. సరే, ఈ ఫుడ్ అనేది కూడా నిద్ర డిస్టర్బ్ అవ్వడానికి ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అవునండి. సో అంటే ఏ కైండ్ ఆఫ్ ఎలాంటి ఫుడ్ మనం నైట్ తీసుకోవడం ద్వారా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏదైనా టిప్ ఉంటే చెప్పండి. అంటే ఇవాళ రేపు నైట్ టైం తీసుకునే ఫుడ్ అంతా నిద్ర డిస్టర్బ్ చేసేది తీసుకుంటున్నారు. చాలామంది మసాలా చపాతీలు తింటున్నారు, కఫం వస్తుందని పెరుగు తినట్లేదు, లిక్విడ్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే టైంకి తినట్లేదు. ఓకే. మన భోజనం అనేది 8 లోపల చేసేయాలి. మీరు ఒకవేళ పార్టీకి వెళ్ళాలన్నా ఏదైనా సరే ఈట్ బిట్వీన్ 7 and 8. సరే, ఇక్కడ ఒక డౌట్ ఉంది. చాలా మంది అంటే ఈట్ బిట్వీన్ 7 అంటారు, కానీ కొంతమందికి ఏంటంటే కడుపు నిండా తింటే కానీ మాకు నిద్ర పట్టదు అని చెప్తూ ఉంటారు. అంటే నైట్ తినగానే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలంటే తింటే కానీ నిద్ర పట్టదు అంటారు. మరి వాళ్ళు ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి? అర్లీగా పడుకోవచ్చు. అది తినగానే ఓకే. లేదంటే మేము ఏం చెప్తాం అంటే కొంచెం పెరుగన్నం, అలాంటి వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా పెరుగన్నం తినేసి రాత్రులు ఎప్పుడైనా కానీ కొంచెం చలవ చేసే పదార్థాలు ఎక్కువ హెవీగా లేదంటే ప్రోటీన్ లేకుండా వీట్ లేకుండా అన్నంతో తింటే మంచిది. అంటే డైట్ చేసేవాళ్ళు మళ్ళీ తినగానే పడుకోకూడదు అని చెప్తూ ఉంటారు కదా. అంటే ఫుడ్ అంత కి మంచిది డిన్నర్ కి కాదు. స్లీప్ కి ఒక 2 అవర్స్ అయినా 2 hours డిఫరెన్స్ అంటే డీప్ ఉండాలి. స్లీప్ కిను దీనికి ఒక 2 hours టైం ఉండాలి. ఓకే. బట్ కొంతమంది ఏంటంటే మీకు తిన్నాక పడుకుంటే నిద్ర కూడా ఒక ఆసనం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టర్న్ అయి పడుకున్నప్పుడు అది మీకు బాడీ ప్రాసెస్ని మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మన అలవాట్లు బట్టి కూడా ఉంటాయండి. ఓకే. బట్ ఏంటంటే ఈజీ టు డైజెస్ట్ మీల్స్ తీసుకోవాలి.
బిఫోర్ 8 తీసుకున్నప్పుడు మీకు నైట్ టైము ఈ ఫుడ్ వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసుకోవచ్చు, కానీ నైట్ డిన్నర్ ఎప్పుడైనా కానీ లైట్గా లైట్గా తీసుకోవాలి. సో డిన్నర్ని స్కిప్ చేసిన సప్పర్ లాగా తీసుకుంటే ఇంకా మంచిది ఒక ఏజ్ తర్వాత. ఓకే. ఇప్పుడు టీనేజర్స్లో వాళ్ళు ఎప్పుడు ఎంత తిన్నా కానీ పర్వాలేదు. 40+లో ఉన్నప్పుడు డిన్నర్ బదులు సప్పర్కి షిఫ్ట్ అయితే మంచిది. సార్ ఇది మెడిసిన్ గురించి ఫ్లవర్ థెరపీలో ఈ ఇన్సోమ్నియా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడిసిన్ గురించి చెప్పండి సార్. మనం ఏంటంటే మెయిన్గా ఈ ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ ఉంటుంది శరపుష్ప అని. దాంతో ఏంటంటే అది స్ట్రెస్ని తగ్గించి బాడీ రిలాక్సేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే కొంతమందికి మీ స్పేస్ ఎలిమెంట్ డిస్టర్బ్ అయ్యి ఉంటుంది. మన ఆకాశతత్వం అనేది మన నిద్రకి ఇంపార్టెంట్. సో మన ఆకాశతత్వం ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు ఇన్ఫైనైట్గా లేకుండా ఫైనైట్ అయినప్పుడు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది, ఒక వలయంలో పడతాం అనమాట. సో దానికి సంబంధించి ఒక హెర్బల్ టీ ఒకటి తయారు చేసాం. ఈ రెండు ఇచ్చినప్పుడు ఎలాంటి స్లీప్ టీ అనేది టైమింగ్స్ ఏంటి సార్, ఏ టైంలో దాన్ని తీసుకోవాలి? ఈవినింగ్ 6:30, 7 కల్లా తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.